ఓకే. సో, ఇవాళ మనం 'బ్లీచ్' ఎపిసోడ్ నెంబర్ 2 అయితే చూడబోతున్నాం. ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 15 వరకైతే ఇంట్రడక్షన్ ఆర్క్ లాగా అంతగా ఏమి అనిపించకపోవచ్చు మీకు. కానీ ఎపిసోడ్ నెంబర్ 16 నుంచి అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఐ హోప్ మీరందరూ అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంక ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇంక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఇచిగో వాళ్ళ డాడీ అయితే ఇచిగోనైతే తనైతే లేపుతాడు. ఇచిగో అయితే కోపంతో పంచేస్తాడు వాళ్ళ డాడీని. అలానే అంటాడు వాళ్ళ డాడీ, నీకు ఇంకా నేర్పించాల్సింది ఏం లేదు. ఇప్పటికే నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు అంటే, నిన్న నైట్ కార్‌కి జరిగిన ఇంజ్యూరీస్ ఎలా ఉన్నాయి అని అడిగితే బయటికి వెళ్ళి చూస్తే అక్కడ నిన్న హాలో చేసిన అటాక్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ అయితే మన హౌస్‌లో నిన్న ఒక ట్రక్ క్రాష్ అయిందంటే పక్కన కారు నుండి, అవునా ట్రక్ క్రాష్ అయితే మరి సౌండ్ వస్తుంది కదా, ఎవరు నిద్ర లేవలేదా అని అయితే అడుగుతుంది. మన హీరో అయితే ఆలోచిస్తూ ఇదంతా ఆ షినిగామి పని అయితే అయి ఉంటుంది. తనే ఇదంతా చేసి ఉంటుంది అని అయితే అనుకుంటాడు. అలానే వీళ్ళైతే తర్వాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే వాళ్ళ స్కూల్ అయితే చూపిస్తారు. అక్కడైతే ఇద్దరు నడుస్తూ ఉంటారు. ఎనికో రహీమే అలానే అజిసావా టట్సుకి. వాళ్ళు రామిన్ గురించి మాట్లాడుతూ వెళ్తూ ఒరిహిమే అయితే మన హీరోకి అయితే తగులుతుంది. కింద పడిపోతే మన హీరో లేపడానికి చేస్తుంటే మన హీరో ఫేస్ చూసి అయితే పారిపోతుంది. అలానే టట్సుకి అడుగుతుంది, ఏంటి రోజు ఇంత లేట్ గా వచ్చావు, లంచ్ టైంకి వచ్చావని అడుగుతుంటే క్లాస్ రూమ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే లారీ ట్రక్ గుద్దింది అన్నారు కదా, దాని గురించి మాట్లాడుతుంటారు. అసినో కేయోజీ, కొజిమా మిజురో, అలానే సాడో ఎసుటోరా, వీళ్ళైతే వాళ్ళ క్లాస్మేట్స్. గుర్తుంచుకోండి నేమ్స్ అయితే. తర్వాత ఒక అమ్మాయి అయితే వస్తుంది అక్కడికి. వచ్చి నువ్వేనా ఇచిగో అని అడుగుతుంది. ఎవర్రా అని చూస్తే తనైతే నిన్న కనిపించిన షినిగామి రేజాకి. అయితే వాళ్ళ క్లాస్మేట్ మీరు ముందుగా తెలుసా అంటే లేదు లేదు అంటే వాళ్ళ క్లాస్మేట్ చెప్తారు తినే ట్రాన్స్ఫర్ స్టూడెంట్ రేజాకి అని. అయితే తర్వాత మన హీరోకి అయితే తను చేయిస్తూ ఎవరికైనా చెప్తే చంపేస్తా అని అయితే రాసి చూపిస్తుంది. మన హీరో అయితే అంటుంది. తర్వాత మన హీరో అయితే ఏంటి నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని అంటే, నువ్వు మళ్ళీ సోల్ సొసైటీకి తిరగలేదంటే షినిగామిస్ మాత్రమే వెళ్ళగలరు, కానీ లాస్ట్ నైట్ నువ్వు నా పవర్స్ అయితే తీసేసుకున్నావు అని అంటుంది. అలానే ఇప్పుడు నేను గెనిన్ ఫామ్ లో ఉన్నాను అని చెప్తుంటే, ఆ గెనిన్ ఫామ్ అంటే ఏంటంటే, గెనిన్ ఫామ్ అంటే షినిగామిస్ వాళ్ళ పవర్ లేనప్పుడు ఎమర్జెన్సీగా ఈ ఫామ్ అయితే వాడుతూ ఉంటారు. అందుకని అని అంటే, అందుకేనా అయితే నువ్వు మా క్లాస్మేట్స్ కనిపిస్తున్నావు అని అంటాడు మన హీరో. అవును అంటుంది. నెక్స్ట్ అయితే నువ్వైతే ఇప్పుడు నువ్వు నా జాబ్ని తీసుకోవాలంటే, లేదు లేదు నేను ఖచ్చితంగా తీసుకోను, నేను మళ్ళీ వాటితో ఫైట్ చేయనంటే, నిన్న నైట్ నువ్వు బాగానే ఫైట్ చేసావు కదా అని అయితే అంటుంది. నేను నైట్ అంటే నా ఫ్యామిలీ కోసం ఫైట్ చేశాను అంటే, తర్వాత మన రీజాకి అయితే ఒక గ్లౌజ్ పెట్టుకొని మన హీరోని అయితే పనిచేస్తుంది. దాంతో మన హీరో షినిగామి ఫామ్ లోకి అయితే వస్తాడు. తర్వాత వీళ్ళైతే ఒక పార్క్ దగ్గర నడుస్తూ వెళ్తూ, నాకు శ్వాస రేటు నుంచి అయితే ఒక మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఒక స్పిరిట్ మీద దాడి జరుగుతుందని అని అంటే, తర్వాత మన హీరో అక్కడ ఒక పిల్లోడు పారిపోతూ ఉంటే స్పిరిట్ దగ్గర హాలో దగ్గర నుంచి వెళ్తూ అని దాన్ని అంతం చేయడానికి వెళ్తుంటే, నువ్వు కాపాడాలనుకుంటే అన్ని ఆత్మల్ని ఒకేలాగా చూసి కాపాడు, అంతేగాని ఇప్పుడు వెళ్ళి నువ్వు కాపాడొద్దు. అందుకే నువ్వు ఒకవేళ కాపాడాలనుకున్నావంటే ఇప్పుడు ఆ అబ్బాయిని, నీ దగ్గరలో ఉన్న వాటిని నువ్వు చూసిన వాటిని మాత్రమే కాదు, ఇది ఏమైనా సరే నువ్వు కాపాడాలి అని అర్థమవుతుందా, అంతేకాని నీ దగ్గర ఉన్న దాన్ని లేదా నీకు కావాల్సిన దాన్ని మాత్రమే కాపాడటం కాదు అని అంటూ ఉంటే ఆ పిల్లాడిని అయితే అది దగ్గరకు వచ్చేస్తుంది. అంతలోకి మన హీరో అయితే వెళ్ళి దానికి కాళ్ళని అయితే కట్ చేస్తే అది మాయమైపోతుంది ఆ హోలో అయితే. అయితే ఇప్పుడు నువ్వు ఈ జాబ్ని ఎంచుకున్నావా, నువ్వు ఇప్పుడు చేస్తావు కదా అంటే, లేదు లేదు నువ్వు ఇప్పుడు నేనైతే ఎప్పుడు కమిట్మెంట్ తీసుకోను, నెక్స్ట్ నైట్ నువ్వు కూడా అదే చేసావు కదా, నా కోసం నన్ను కాపాడటం కోసం నువ్వు నీ షినిగామిని ఆ రూల్స్ ని కూడా బ్రేక్ చేసి నన్ను కాపాడావు కదా, అలానే నేను కమిట్మెంట్ చేసుకున్నా అంటే మళ్ళీ ఆ హోల్ అయితే వస్తుంది, దానిలో ఈసారి హెడ్ కి అయితే స్ట్రాప్ చేసి చంపేస్తాడు. అలానే కమీన్ అయితే ఆ సోల్ మీద అయితే పర్ఫార్మ్ చేస్తాడు. నువ్వు చాలా బాగా పర్ఫార్మ్ చేసావు ఇచిగో అని అయితే అడుగుతుంటే, ఆ రోజు నైట్ అయితే ఓరిహిమే ఇంట్లో బయట నుంచి అయితే ఒక స్పిరిట్ అయితే తను చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి హోలోస్ అయితే అక్కడికి వచ్చి ఆ స్పిరిట్ ని అయితే బంధించి తీసుకువెళ్ళిపోతాయి. అలానే ఒక దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద హోల్ అయితే ఉండి దాన్ని బంధించండి అంటుంటే, మన స్పిరిట్ అయితే పారిపోవాలని చూస్తే దాన్ని తినేయండి అంటే తినేస్తూ ఉంటాయి అన్నమాట. పట్టుకొని బంధించి తినేస్తాయి. తర్వాత తను కూడా అయితే ఒక హోలో లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. తర్వాత ఇచ్చుకొని అయితే చూపిస్తారు. రుచిమే కోపంగా అరుస్తాడు, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగితే, నువ్వు షినిగామి జాబ్ని యాక్సెప్ట్ చేసేంతవరకు నేను ఫాలో అవుతూనే ఉంటా అంటే, అంతలో ఒక కార్ సౌండ్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒరిహిమే అయితే కింద పడిపోయి ఉంటుంది. నీకేమైనా నిన్న కారు గుద్దిందా అంటే, లేదు లేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటే, రుకి అయితే దాన్ని చూసి ఎవరు చేయను అని అడుగుతుంది. మన హీరో అయితే చెప్తాడు, తినే ఓనిమే ఓరిహిమే మన క్లాస్ లోనే ఉంటుంది అంటే, మన రుకి అయితే తనతో మాట్లాడుతూ తన కాలు మీద ఒక మార్క్ ఉంటుంది, దాన్ని చూసి ఈ మార్క్ నీకు ఎలా ఏర్పడిందంటే, అది కారు కొట్టినప్పుడు ఏర్పడినట్టుంది అంటే,
ఓ అవునా అంటూ మార్క్ గురించి ఏదో గుర్తుకొస్తుంటే ఆలోచిస్తూ ఉంటుంది. అలానే మన హీరో అయితే నిన్ను ఇంటి దగ్గర వరకు నీతో పాటు నడుస్తూ రామా అంటే వద్దు వద్దు అంటూ వెళ్ళిపోతుంటే మన రుచి అయితే తన్నే చూస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో రుచియా ఇచ్చిగోతో తను నువ్వు మంచి బెస్ట్ ఫ్రెండ్సా అని అడుగుతుంది. లేదు, నేను ఎప్పుడు తనతో అంతగా మాట్లాడలేదు. తను నా ఫ్రెండ్ టట్సుకి ఇంటి ముందుగా ఉంటుంది. 3 years బ్యాక్ వాళ్ళ బ్రదర్ మా హాస్పిటల్లోనే చనిపోయాడు. అప్పుడు ఏడుస్తున్న అమ్మాయి తనే అని నాకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ ఒక్కడే ఉండేవాడు అని అంటే అప్పుడే స్పిరిచువల్ ఎనర్జీ ఎంత ఉందంటే అంత స్ట్రాంగ్ ఏం కాదు. నేను రీసెంట్ గానే స్పిరిట్స్ ని చూసి వాటితో మాట్లాడగలుగుతున్నాను అంటే అప్పుడు రునికాకి అర్థమవుతుంది. తను వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే నువ్వు నా గురించి అంత వరి అవుతున్నావా, నేను ఇంటికి వెళ్తున్నాను జస్ట్ అంతే అని రుకియా అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో టట్సుకి ఒరిహిమే దగ్గరికి రామెన్ తీసుకొని అయితే వస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటావు కదా కాబట్టి నీకోసం ఇది తీసుకొచ్చా అంటారు. అక్కడ ఒరిహిమే ఇంట్లో ఒక ఫోటో అయితే చూపిస్తారు వాళ్ళ బ్రదర్ ని. అంటే 3 years ముందు చనిపోయిన వాళ్ళ బ్రదరే ఇప్పుడు హోలోలా మారాడు. నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుగో దగ్గరికి ఓనే అయితే వచ్చి నువ్వు నా డ్రెస్ ని చూసావా అని అంటుంది. మన ఇచ్చుగో అంటాడు నువ్వు కనీసం డోర్ అయినా సరే నాకు చేసి లోపలికి రా, లోపలికి వచ్చే ముందు అని అంటాడు. అలానే నీ డ్రెస్ నా దగ్గర లేదు అని అంటాడు. ఇటు సైడ్ రుకియాకి సోర్సెస్ సైడ్ నుంచి ఒక స్పిరిట్స్ గురించి అయితే మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఇచ్చుకోక మెసేజ్ అనపడి ఎక్కడి నుంచి అని చూస్తే అంతలో క్లోజెట్ నుంచి రుకియా అయితే బయటకు వస్తుంది. నువ్వేంటి మా సిస్టర్ బట్టలు వేసుకున్నావు, అలానే నువ్వు క్లోజెట్ లో ఏం చేస్తున్నావు అనే లోపలనే రుకియా అయితే తన చేతికి ఆ గ్లౌజ్ అయితే వేసుకొని ఆ హోలో అయితే ఎడక్ట్ చేసే లోపల తన షినిగామి ఫామ్ అయితే బయటికి తీస్తుంది. హోలోగా మారిపోయిన హోరిమే బ్రదర్ అయితే రూమ్ లోకి వచ్చేస్తాడు. హెడ్ మేట్ టార్గెట్ చేయమని రుకి అయితే చెప్తుంది. అలానే మన ఇచ్చిగో స్పీడ్ గా వెళ్ళి టార్గెట్ చేస్తుంటే పక్కన నెట్టేస్తుంది. మళ్ళీ వెళ్ళి హెడ్ మేట్ స్ట్రైక్ చేసి అయితే తన ఫేస్ మీద దాడి చేస్తుంటే గట్టిగా పట్టుకుంటుంది. తన పవర్ తో అయితే ఇచ్చిగో పుష్ చేస్తే జిమ్మక్తు పవర్ కి తన మాస్క్ అయితే పగిలిపోయి తన లోపల ఒక హ్యూమన్ ఫేస్ అయితే కనిపిస్తుంది. హోలో అయితే అక్కడ నుంచి స్పీడ్ గా పారిపోతుంది. అక్కడ ఫేస్ ని చూసి అయితే మన ఇచ్చిగో షాక్ అయిపోతాడు. రుకియా స్పీడ్ గా పద తను ఇంకో దగ్గర వస్తుందంటే ఆ ఫేస్ అది ఓరిహిమే బ్రదర్ అని. ఇది విని రుకియా ఇచ్చుకోకు సీక్రెట్ అని రివీల్ చేస్తుంది. హోలోస్ ని ఓడించాలంటే వాటి బ్యాక్ సైడ్ నుంచి ఒకేసారి వాటి హెడ్ మీద కట్ చేసి వాటిని ఓడించాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే నీకు ఇంజురీ అవ్వకుండా ఉండడానికి, అలానే ఆ హోల్ ఐడెంటిటీ తెలియకుండా ఉండడానికి. అవును, ఇప్పుడు నువ్వు చూసింది నిజమే. అవి ఒకప్పుడు హ్యూమన్ సోల్స్ అంటే ఇచ్చుకో విని షాక్ అయ్యి అంటే ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు అంటే ఇప్పుడు అవి హ్యూమన్ సోల్స్ మాస్టర్స్ కాదా అని అంటే లేదు, ఇప్పుడు అవి మాస్టర్స్, నువ్వు వాటిని ఖచ్చితంగా ఓడించాల్సిందే అని అంటుంది. బ్రదర్స్ ఇంకా రిగ్రెట్స్ అంటే ఫీల్స్ ఉన్న సోల్స్ పై సో పర్ఫామ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అలాంటి టైంలో అవి ఒంటరిగా ఉండిపోయి హోలోలా మారటం కానీ వేరే హోలో తినడం వల్ల కానీ హోలోలా మారుతుంది అని రుకియా అంటుంది. నెక్స్ట్ సీన్ మనకి ఓరిహిమే ఇంకా టట్సుకిని అయితే చూపిస్తారు. ఆ హోలో వీరి మీద దాడి చేయడానికి అయితే వస్తుంది. గైస్ మీరు ఎవరైనా ఎడిటర్ ఉన్నారంటే నాకు కొంచెం కామెంట్ చేయండి గైస్. ఐ హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నాకేమన్నా చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నాయంటే కమెంట్ చేసేయండి. అలానే వాయిస్ బాగుందో లేదో చెప్పండి. నేనైతే నా రియల్ వాయిస్ వాడలేదు ఎందుకంటే నా రియల్ వాయిస్ అంత బాగోదు. కాబట్టి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియో వచ్చిందంటే మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. నిజంగా నాకు ఎక్స్ప్లెనేషన్ అంత తెలియదు. నేను ఏమైనా తప్పు చేశానంటే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.